హిందూ మహాసముద్రంలో కూర్మదీవి అనే ఒక దేశం ఉంది. దానిని కుమారవర్మ పాలిస్తూ ఉండేవాడు. ఆ ద్వీపదేశంలో జనాభా పెరుగుదల ఆ దేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టసాగింది. దాంతో ఆ రాజ్యపు మంత్రి రాజు దగ్గరికి వచ్చి, యువరాజా, మన రాజ్యంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతుంది. దీనిని మీరు గమనించారా? ఇది మీ దృష్టికి వచ్చిందా? నా దృష్టికి రాకుండా ఎలా ఉంటుంది మంత్రిగారు? అవునా యువరాజా? మరి ఏదైనా ఆలోచన చేశారా? లేదు మంత్రివర్య, నేను పలు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నా సరే దానికి పరిష్కార మార్గం కనిపించట్లేదు. ఏదో ఒక పరిష్కారం కనిపెట్టకపోతే ఈ దీవి ఇరుకైపోతుంది. మనం పండించే తిండిగింజలు కూడా సరిపోవు. అవును మంత్రివర్య, మన దీవిలో పంట భూమి తగ్గిపోయింది, అటవీ ప్రాంతం కూడా తగ్గిపోయింది. వెంటనే మనం మన దేశ జనాభా తగ్గించడానికి ప్రయత్నాలు చెయ్యాలి. అదొక్కటే మార్గమని నాకు తోస్తుంది. జనాభాను తగ్గించమని మనం ప్రజలకు చెప్పలేం. ఒకవేళ అలా చెప్పినా వాళ్లు మనల్ని అర్థం చేసుకోరు, పైగా అపార్థం చేసుకుంటారు. తిరిగి మనమీదే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అవును యువరాజా, కాని అంతకంటే వేరే మార్గమేమీ తోచట్లేదు. నా దగ్గర ఒక మార్గం ఉన్నది, కానీ మా పితృవర్యులు దానికి సమ్మతంగా లేరు. పైగా నా ఆలోచన తప్పు అని నన్నే దండిస్తున్నారు. అవునా? ఏమిటి యువరాజా ఆ ఆలోచన? మన పక్కనే ఉన్న ఆ మకరదీవి మీద దాడి చేస్తే మనం ఆ దీవిని మన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఉంటుంది. అక్కడ జనాభా చాలా తక్కువ కాబట్టి అక్కడ గోదాముల్లో మిగులు ఉన్న ధాన్యం, ఆహార పదార్థాలు మనం మన ప్రజలకు పంచిపెట్టవచ్చు. అయ్యో యువరాజా, ఎంతమాట! ఈ విషయంలో నేను కూడా మీ పితృవర్యులు చెప్పిందే నిజమని అంటాను. మీరు కూడా ఆలోచనను వదిలేస్తేనే మంచిదని నా అభిప్రాయం కూడా. అదేమిటి మంత్రివర్య, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? నా ఆలోచన అంత చెత్తగా ఉందా? మీ ఆలోచన చెత్తగా ఉండడం కాదు యువరాజా, అసలు ఆ ఆలోచనే తప్పు. ఎందుకు మంత్రివర్య? ఎందుకంటే ఆ మకరదీవిని పాలిస్తున్న రాజు గురించి మీకు అవగాహన లేదు కాబట్టి. సరే, కాసేపు నాకు అవగాహన లేదనుకుందాం. మీకు అవగాహన ఉంది కదా, చెప్పండి మరి. ఆ దీవి విశేషాలేంటి? ఆ రాజు ప్రత్యేకతేంటి? మీరు మా తండ్రిగారు అంత భయపడ్డానికి, అంత కంగారు పడ్డానికి కారణం ఏమిటి? అది చెప్పాలి అంటే మనం కాలంలో చాలా వెనక్కి వెళ్ళాలి. అంతేకాక కంబాల దేశం గురించి తెలుసుకోవాలి. అందులో నేను చూసిన, నాకు దగ్గరగా జరిగిన ఒక అనుభవం గురించి చెప్పాలి. మంత్రివర్య, ఊరించకుండా ముందు విషయం చెప్పండి. కొన్ని సంవత్సరాల ముందు మీ నాన్నగారు పాలిస్తున్న సమయంలో నేను ఒక పనిమీద కంబాల రాజ్యానికి మారువేషంలో వెళ్లవలసి వచ్చింది. అప్పుడు నేను ఆ రాజ్యంలోని ఒక ముఖ్య పట్టణంలో ఒక గుడి దగ్గర ఉన్న ఒక బిచ్చగాడిలాగా నేను కూడా బిచ్చగాడి దగ్గర కూర్చున్నాను. అప్పుడక్కడికి రాజు దేవదత్తుడు రాజ్య పర్యటనలో భాగంగా అక్కడికొచ్చాడు. అతనక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నాడు. అది చూసిన ఆ గుడి దగ్గర ఉన్న బిచ్చగాడు పరుగు పరుగున వెళ్ళి, అయ్యా రాజుగారా, నా కాత బెచ్చమెయ్యండి. నేను నీకు బిచ్చం వేస్తే నువ్వు నాకు ఏమిస్తావు? అదేటి రాజుగారు, నేను మీకేమిచ్చుకోగలను? ఓ, నేనిప్పుడు రాజుగా రాలేదు. నేనొక వ్యాపారం నిమిత్తం వచ్చాను. వ్యాపారిగానే మాట్లాడుతున్నాను. రాజుగా వచ్చుంటే నువ్వు అడగకుండానే నేనీ పాటికి దానం చేసి ఉండేవాణ్ణి. కాబట్టి ఏ వ్యాపారి ఎవరికీ ఉచితంగా ఏదీ ఇవ్వడు. చెప్పు, నేను నీకు బిచ్చం వేస్తే నువ్వు నాకు ఏమిస్తావు? నేనేమివ్వగలను రాజా? నీ దగ్గర ఇతరులకివ్వడానికి ఏమీ లేనప్పుడు వాళ్ల దగ్గర్నుంచి నువ్వు ఏమీ ఆశించకూడదు. ఆ మాట వినగానే ఆ పిచ్చగాడితో పాటు నేను ఆశ్చర్యపోయాను. అసలు రాజు ఇలా మాట్లాడతాడని నేను ఊహించలేదు. అలా చూస్తూ ఉండగానే ఆ రోజు రాజు దేవదత్తుడు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? నేను అక్కడే మరికొన్ని రోజులుండాల్సొచ్చింది. అప్పుడా బిచ్చగాడిలో ఏదో మార్పు చూశాను. వాడు అలాగే ఎవరిని ఏమీ అడగకుండా 2-3 రోజులపాటు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ తరువాత, అసలు నేనేమివ్వగలను? ఇప్పటివరకు అందరి దగ్గర నీ చేయిసాచి అడుక్కోవడమే తప్ప నేనెవ్వరికీ ₹1 కూడా ఇవ్వలేదు. అందరి దగ్గర చేయిసాచి అడుక్కునేవాళ్లు ఏదిత్తే తినడమే తప్ప నేనేనాడు ఎవరికి ఏమీ ఇచ్చింది లేదు. అయినా ఎవరికైనా నేనేమివ్వగలను అసలు? అలా ఆలోచించి ఆలోచించి చివరికి ఆ బిచ్చగాడు అక్కడే ఉన్న కోనేరులో దిగి అందులో ఉన్న కలువ పువ్వులు కొన్నిటిని బయటకు తీసి అతనికి బిచ్చం వేసిన వాళ్లందరికీ తలా ఒక్కటి ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్లకు, ఇదిగో తీసుకోండి పూలు. మీరు కూడా మీకు బిచ్చం వేసిన వాళ్ళకి తలా ఒకటి పంచండి. ఈ పువ్వులు ఇవ్వడం వలన ఏం జరుగుతుంది? మనం కూడా ఎదుటివాళ్లకి ఏదో ఒకటి ఇవ్వగలమని సంతృప్తి. ఆ రాజు చెప్పిన మాటలకు బాధపడ్డావా? లేదు, ఆలోచనలో పడ్డాను. అతను చెప్పింది ముమ్మాటికి నిజమే అనిపించింది. ఎదుటివాళ్లకి ఇవ్వటానికి మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ల నుంచి ఆశించడం కూడా తప్పే అవుతుంది. అందుకని ఇలా పువ్వులు పంచుతూ కూర్చుంటావా? అయినా ఈ పువ్వులు కూడా నీవి కాదు కదా. ఇక నుంచి పువ్వులు పంచను, అక్కడే పువ్వులు అమ్ముతాను. గుడికొచ్చేవాళ్లు ఆ పువ్వులు దేవుడి దగ్గర పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాగే మీరన్నట్టు ఆ పువ్వులు నావి కాకపోవచ్చు,
నేను వాటిని పండించకపోవచ్చు, కాని రోజూ ఆ కోనేరులో దూకి వాటిని బయటికి తీసి భక్తులకు అందిస్తున్నందుకు నా శ్రమకి తగ్గ ధర నేను తీసుకుంటాను. ఉచితంగా వాళ్ళిచ్చే పైసా పరకా తీసుకుని సుఖంగా బ్రతకకుండా ఎందుకయ్యా నీకివన్నీ? నేనెన్నాళ్ళు అదే సుఖం అనుకున్నానయ్యా. అందుకే సిగ్గు లేకుండా అందరి దగ్గర చేతులు సాస్తూ అడుక్కున్నాను. కాని ఒకరికి ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేనొకరికిచ్చి దాని ప్రతిఫలంగా నాకొకటిచ్చి నేను వాళ్లతో సమానమన్న భావనిచ్చే సుఖం ముందు ఏదైనా తక్కువే అనిపిత్తది. మంచి మాట చెప్పావయ్యా. మొత్తానికి రాజు బిచ్చగాన్ని మార్చేశారు అంటారు. మార్చేయడమేంటి? జీవితంలో వాడు మళ్ళీ ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా బిచ్చమెత్తుకోడు. అలా చేశాడు, అది కూడా ఒక్క మాటతో. కాబట్టి అంత మంచివారైన రాజుతో యుద్ధం చేయడం నచ్చక మా పితృవర్యులు మరియు మీరు నా ఆలోచన మంచిది కాదు అని అంటున్నారా మంత్రివర్య? కానే కాదు యువరాజా, ఇదంతా నేనతని మంచితనం గురించి చెప్పలేదు, అతని ఆలోచనా విధానం గురించి చెప్పాను. అది కూడా చిన్న మచ్చుతునక అంతే. అసలు కథ ఇప్పుడు చెప్తాను వినండి. కంబాల దేశానికి ఒక చరిత్ర ఉంది. అదేంటి అంటే, ఒకప్పుడు చాలా ఏళ్లకు పూర్వం కంబాల మహారాజు దేవదత్తుడికి ముత్తాతకి ముత్తాత ఒకరోజు అడవిలో వేటకు వెళ్లారు. అలా వేటకు వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా ఒక మంచి సువాసన ఆయన ముక్కు పుటలను తాకింది. దాంతో గుర్రాన్ని ఆపి చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఒక అందమైన మొక్క, దాని నిండా రంగురంగుల పువ్వులు కనిపించాయి. ఆ సువాసనను చూసి వాటి అందానికి సువాసనకు మైమరిచి ఆ పూలను తుంచాడు. అంతే, ఆ మొక్క ఒక గాంధర్వ కన్యగా మారి, ఓరి మూర్ఖుడా, ఒక వృక్షరూపం ధరించి దీక్షలో ఉన్నాను, నా దీక్షకి భంగం కలిగించావు. నీవు నీ వంశం మొత్తం ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు మాత్రమే పాలిస్తారు. ఆ తరువాత మకరదీవిలో ఉండే జంతువులకు బలవ్వాలి. అలా కాకుండా ఒక్కరోజు ఎక్కువ బ్రతికినా మీ రాజ్యం మొత్తం 5 ఏళ్లు కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అలా ఆ శాపం కారణంగా ఆ వంశంలో ప్రతి రాజు 5 ఏళ్లు రాజ్యాన్ని పాలించిన తర్వాత ప్రజలే ఆ రాజుని మకరద్వీపంలో ఉన్న క్రూర జంతువులకు బలి ఇవ్వడం, తద్వారా ఆ రాజ్యాన్ని కాపాడుకోవడం జరుగుతూ ఉండేది. అందువల్ల ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ రాజయ్యే అవకాశం ఉండేది. అలాగే అందరూ త్వరలో చనిపోతామనే భయంతోనే బ్రతుకుతూ ఉండేవారు. అలా ఒకరోజు దేవదత్తుడు రాజయ్యాడు. కాని రాజైన మొదటి క్షణం నుండి ఆఖరి రోజు వరకు ఆనందంగా బ్రతికాడు. ఆయన్ని చూసి రాజ్యంలో అందరూ ఆశ్చర్యపోయేవారు. అలా ఆఖరి రోజు ఆయన ఆనందంగా మకరద్వీపానికి ప్రయాణమయ్యాడు. అక్కడ సమయానికి నేను ఉండడం వల్ల నేనాయన్ని ఒక సాధారణ పౌరుడిగా ఒక ప్రశ్న అడిగాను. ఏమని అడిగారు మంత్రివర్య? మహారాజా, మీ వంశంలో అందరూ భయపడుతూ బ్రతికేవారు, భయపడుతూనే చచ్చేవాళ్లు. మీరు మాత్రం రాజు అయినప్పట్నుంచి ఇప్పటివరకు చిరునవ్వుతోనే ఉన్నారు. పైగా ఈరోజు మకరదీవులో క్రూర మృగాలకు ఆహారం అయిపోయే రోజు కూడా ధీమాగా ఉన్నారు. ఏమిటి రహస్యం? నేనేమైనా మీ కంటికి తెలివిలేని వెర్రెవెంగళప్పలా కనిపిస్తున్నానా? ఈ 5 ఏళ్లు కాలక్షేపం చేశాననుకుంటున్నారా? లేదంటే విలాసాలకు బానిసయ్యి చావు భయంతో బ్రతికాను అనుకుంటున్నారా? మీరనేదేంటో నాకర్థం కాలేదు రాజా. ఈ 5 ఏళ్లలో ఆ మకరదీవిని ఎన్నోసార్లు సందర్శించాను. అక్కడ ఉన్న ఒక్కో క్రూర మృగాన్ని క్రూరంగా చంపేశాను. ఒక్కో జీవిని చీల్చి చెండాడేశాను. అంతేకాదు, అక్కడికి నా మాట విని నాకోసం నాతో బతకగలిగే కొంతమందిని నేనక్కడికి చేరవేశాను. ఇప్పుడు అక్కడ అడవి నరికి సేద్యం చేస్తున్న ఎంతో మంది నాకోసం ఎదురుచూస్తున్నారు. ఇక నేను రాజుగా అక్కడ పాలించడానికి ఒక రాజ్యమే ఉంది. అందుకే నేను చిరునవ్వుతో వెళ్తున్నా. ఆ మాటతో దేవదత్తుడు మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు వెనకాలే దాగి ఉన్న క్రూరత్వం, పరాక్రమం కనపడింది. నాకు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ విషయం అన్ని రాజ్యాలకు పాకింది. దాంతో ఆయన రాజ్యం వైపు కాని ఆయన వైపు కాని ఎవ్వరూ చూడడానికి సాహసించలేదు. అలాగే ఆ కుటుంబం మీద ఉన్న శాపం కూడా తొలగిపోయింది. ఇప్పుడు చాలా ఏళ్ల నుండి 2 రాజ్యాలకు దేవదత్తుడే రాజు. ఆయన ముందు చూపు, తెలివి ముందు, ఆయన పరాక్రమం ముందు మీరు నిలబడలేరన్న ఉద్దేశంతో మీరు చెప్పిన ఆలోచన సరైనది కాదు అన్నది. ఓహో, అలాగా. సరే, బయలుదేరండి మంత్రివర్య. ఎక్కడికి యువరాజా? మనుషుల్ని చంపే క్రూర మృగాలను చంపేసి మానవుల ఆవాసంగా ఒక దీవినే మార్చేసిన ఆ ధైర్యవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి చూడాలని మనసు కుతూహలపడుతుంది. అది ఒక్కటే కారణమని నాకనిపించట్లేదు యువరాజా. దీని వెనుక ఇంకేదో ఉద్దేశం దాగి ఉన్నట్టనిపిస్తోంది నాకు. మీరు తెలివైనవారే మంత్రిగారు. మీ అనుమానం నిజమే. ఇంతకీ తమరి ఆలోచన ఏమిటో మరి? మన దీవిలో మనుషుల్లాగే గొర్రెలు, మేకలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని మకరద్వీపం వాళ్ళకిచ్చి మనం వాళ్ల దగ్గర్నుంచి కొన్ని ఆహార ధాన్యాలు తీసుకుందాం. అంతేకాకుండా మన దగ్గర ఉన్న మేకలు, గొర్రెలు తినడానికి
అక్కడ లెక్కలేనంత అడవి ఉంది కాబట్టి వాటితో పాటే వాటిని కాయడానికి కూడా కొంతమందిని ఆ దీవికి పంపుదాం. అలా మనం కూడా దేవదత్తుల్లాగానే తెలివిగా వ్యవహరిద్దాం. యువరాజువారు కూడా తెలివైనవారే. ముల్లుని ముల్లుతోనే తీయాలి, తెలివిని తెలివితోనే కొట్టాలి మంత్రివర్య. అంత ముందు చూపు తెలివి ఉన్నవాళ్లతో మనం కూడా ముందు చూపుతో వ్యవహరించాలి కదా మరి. అవును యువరాజా, ఈ ఆలోచన అమోఘంగా ఉంది. మన సమస్య తీరుతుంది, మన రెండు దీవుల మధ్య వర్తకమూ పెరుగుతుంది. భవిష్యత్తులో మనకు ఆ దీవి మీద పట్టు పెరుగుతుంది. ఏమో, యువరాజులవారు తెలివిగా దీవి మొత్తాన్ని హస్తగతం చేసుకోవచ్చేమో. మంత్రివర్య, పొగడ్తలు మాని పని సరిగా జరిగేలా చూడండి. సరే యువరాజా. అలా యువరాజు కుమారవర్మ తమ ద్వీపదేశానికి వచ్చిన సమస్యని తన తెలివితో పరిష్కరించుకున్నాడు.